కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్య ప్రభరాజ ఏలేశ్వరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆలమండ సత్యవతి చలమయ్య మరియు స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ వల్లపల్లి బుజ్జి, బోదిరెడ్డి గోపి, ముది నారాయణస్వామి, ఎన్డీఏ కూటమి శ్రేణులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, ఈ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరులైన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను మరువలేమన్నారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలెందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు ఫలితమన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈ దేశ పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ వికసిత్ భారత్ వైపు సమాజం అడుగులేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి సత్యప్రభ గారిని సాధారణంగా మరి ఈ యొక్క 79వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సన్మాన సత్కారం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలను మనం వెళ్దామండి. పొలమాలతో మరి గౌరవ ఎమ్మెల్యే గారు జాతిపిత మహాత్మా గాంధీ గారిని సత్కరిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి అలాగే మరి మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మన గౌరవ ఎంపీ గారు పొలమాలతో వారిని మరి సత్కరిస్తూ ఉండగా అందరూ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం కొనసాగుతుంది. కొత్త సోదరులు మంచిది. అలాగే మన ప్రజాప్రతినిధులు మరి అందరూ నాయకులు అందరూ మరి ప్రాణత్యాగము వారి యొక్క మరి ప్రాణాలు అర్పించి మనకి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. మరి ముందుగా మన ఎంపీ గారు చేసినట్లుగా దయచేసి అటెన్షన్ స్టాండింగ్ అటెన్షన్ స్టాండింగ్ అటెన్షన్ వందే మాతరం దిగండి. పుల్లకుసుమిత
సుమధుర శోభిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. Unsteady సమయంలో మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. దిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మా మండల పరిషత్ తరఫున, మా ఎంపీ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా మా సోదరిమణి ప్రతిపాడు నియోజక శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకి, మరి మండలంలో ఉన్న ప్రముఖులందరికీ, ముఖ్యంగా పత్రికా సోదరులకి, వివిధ విభాగాల అధికారులకి అందరికీ కూడా నా యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నగర పంచాయతీ చేసిన గోపి గారు, నారాయణ గారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎందరో మహానుభావులు ఎన్నో జీవితాలు త్యాగాలు చేసి ఇవాళ స్వేచ్ఛాయుత జీవితంతో మనం బ్రతుకుతా ఉన్నాం. మరి ఈ పర్వదినాన్ని స్మరించుకోవాల్సిన వ్యక్తుల గురించి మరి స్మరించుకుంటూ, భావితరాలకు కూడా ఇప్పుడున్న పరిస్థితులు, గడిచిన పరిస్థితులన్నీ కూడా నెమరవేసి కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి విద్యార్థులందరూ కూడా మరి మీ పాఠ్య పుస్తకాల్లో ఈ స్వతంత్రం ఎలా వచ్చింది, ఈ స్వేచ్ఛాయుత మరి వాతావరణం ఎలా పీల్చుకుంటా ఉన్నాం, ఈ గాలి ఎలా పీల్చుకుంటా ఉన్నది కూడా మరి పిల్లలు కానీ
మరి మాస్టర్లు కానీ అధికారులు కానీ పదే పదే చెప్తా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి యువతంతా కూడా పెడదారిన పట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మరి మన ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి గౌరవ శాసనసభ్యురాలు 14 నెలల కాలంలో మరి ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందిస్తూ మరి ఏలేశ్వరం మండలాన్ని మరీ ముఖ్యంగా వారి సొంత మండలంలాగా మరి అభివృద్ధి పథంలో దూసుకుపోయేటట్లు మరి పనిచేస్తూ ఉన్నందుకు ఈ స్వతంత్ర దినాన వారికి ప్రత్యేకమైన నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు సేవ పరమావధిగా పనిచేస్తూ మరిన్ని మరి భగవంతుడు మీకు మంచి ఆయుష్ ఇవ్వాలి. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా మరించి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి. ఈ అభివృద్ధి పరమావధిగా మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఇవాళ గౌరవ శాసనసభ్యురాలు గారు ఇక్కడ రావడం చాలా ఆనందం. మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ మరి వ్యవసాయదారుకి ఒక కార్యక్రమం 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు గొల్లపల్లి బుజ్జి గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదే ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన ఏలేశ్వరం మండల నగర పంచాయతీ నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా ఎండిఓ గారికి, ఆ సిబ్బందికి, ఎంఈఓ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు నా ఆశీస్సులు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది యోధులు బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి భావితరాలకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అందించాలని ఒక లక్ష్యంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో త్యాగాలు చేసి వారు త్యాగం చేసిన ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రం. వారందరినీ ఈ సమయంలో స్మరించుకోవాల్సిన బాధ్యత అన్నది మనందరి మీద ఉంది. ఏ భావితరాల భవిష్యత్తు కోసం వారు ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని అందించారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతిని, రాబోయే తరాల భవిష్యత్తుని కాపాడుకుని చేయి మనం కలుపుకుని వికసిత్ భారత్ని నిర్మించాలని, ఈ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని రాబోయే తరాలకు కూడా మనం అందించుకోవాలి, కాపాడుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందాక సోదరులు చెప్పినట్టు ఈ నియోజకవర్గ అభివృద్ధి, అదేవిధంగా మండల అభివృద్ధి, వీటిలన్నింటినీ ఎందుకంటే మీ అందరి అండదండలతో నేను ముందుకు వెళ్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఈ దండ ఆదరణ నా మీద చూపించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.